నాదపల్లిలోని దివ్యానగర్ లేఅవుట్లు అక్రమంగా నిర్మించిన ప్రహారీ కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుతో అయితే ఫిర్యాదు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. హైడ్రాకి మద్దతుగా మద్దతిస్తుంది. హైడ్రా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, వి వెల్కమ్ హైడ్రా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అసలు వీళ్ళు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అంటే ఫిర్యాదు చేసిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇక్కడ మొదటగా వచ్చి ఇంత తక్కువ మంది ఉన్నారేంటి అనేసి కొంతమంది అనుకుంటున్నారు. ఇది 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 కేవలం ఇక్కడికి సంబంధించిన విషయమే కాదు, సింగరేణి కాలనీస్ అందరికి సంబంధించిన విషయము. సమాచారం కూడా లేదు. ఎందుకంటే కేవలం మాకు పొద్దుననే సమాచారం ఉండడం వల్ల మేము ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రమే ఇక్కడ రావడం జరిగింది, గ్యాదర్ అవ్వడం జరిగింది. దీనికి మా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. పొద్దున ఫ్లెక్సీలు కొట్టేసి వాళ్ళకి థ్యాంక్ యూ నోట్స్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇదే కాకుండా సింగరేణి బెల్ట్ మొత్తము కరీంనగర్, వరంగల్, ఖమ్మము, కొత్తగూడెము ఆ బెల్ట్లో మొత్తం కూడా పాలాభిషేకాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా మేము మీకు పంపిస్తాను. ఇది కేవలం ఒక 10 మంది 20 మంది సమస్య కాదు. ఇది 2000 మంది 1 to 5 వాళ్ళు ప్లస్ అక్కడ మొత్తం కలుపుకుంటే ఆల్మోస్ట్ ఒక 4000 మంది 4500 మంది ఎవరైతే ప్లాట్ ఓనర్స్, హౌస్ ఓనర్స్ సంబంధించిన సమస్య. వాళ్ళు కేవలం ఒక 10-20 మంది సమస్య. ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము రాలేకపోయాం. వాళ్ళని చేశారు, వాళ్ళు కూలీలను వాళ్ళ దగ్గర రోజు పనిచేసే వాళ్ళని పిలిపించి 10 మందిని చూపెట్టేసేసి వీళ్ళంతా మా వాళ్ళని చెప్పేసి మా అన్యాయం గురి చేస్తారని చెప్పి చెప్తున్నారు. అది పూర్తి నిరాధారం. దివ్యానగర్ లేఅవుట్ అనేది 500 ఎకరాలు ఉందంటే ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి మొత్తం? ఇది 500 కాదు, 2250 ప్లాట్లు ఉంటాయండి ఇందులో. దీంతో పాటు పక్కన ఉన్న సుప్రభాత్ లేఅవుట్స్ ఉంటాయి. సుప్రభాత్ లేఅవుట్స్ వచ్చేసి వాళ్ళ బ్రదరే చేశారు. దీనికి చుట్టూ గోడ కట్టినారు. దీని వెనకాల సాటిలైట్ లాగా పక్కనే ఉంటాయి. ఇవన్నీ చేసింది ఈ వెంచర్ మొత్తం ఈ వెంచరు మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది నల్లమల్లారెడ్డి గారు చేయించారు. వారు ఒక ప్రమోటర్ లాగా ఓనర్స్ దగ్గర తీసుకొని దీన్ని లేఅవుట్ చేయడం జరిగింది. దాన్ని సింగరేణి కార్మికులకి మంత్ ఇన్స్టాల్మెంట్ లాగా వాళ్ళ సాలరీ కట్ చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పడం వల్ల, వాళ్ళకి ఆశ పెట్టడం వల్ల వాళ్ళు ఇక్కడ ప్లాట్లు తీసుకున్నారు. ప్లాట్లు తీసుకున్నాక ఈయన స్టార్ట్ ఏం చేశారంటే నేను మీకు డెవలప్మెంట్ చేస్తాను, రోడ్లు వేస్తాను, డ్రైనేజ్ వేస్తాను, మీకు వాటర్ ఇప్పిస్తాను, అన్ని ఇప్పిస్తానని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి గజానికి 450 రూపాయల చొప్పున వాళ్ళ మళ్ళీ ప్లాట్లు కొన్న దగ్గర నుంచి మళ్ళీ వసూలు చేయడం జరిగింది. ఆ వసూలు చేసిన తర్వాత ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో ఒక 10 కోట్లు వసూలైనాయి. 10 కోట్లు వసూలైన తర్వాతకి మనుషులకు ఆశ పుట్టింది. డబ్బులు ఒక 10 కోట్లు వచ్చేసరికి నాకు తెలిసినంత నేను అనుకుంటాను అంతే ఆశ పుట్టి ఉంటుంది. ఆ కారణంగా ఏంటంటే ఫస్ట్ ఈయననే ఎండీగా ఇండివిజువల్ కి సైన్ చేసి ఇచ్చాడు, నేను ఇవన్నీ చేసి ఇస్తాను. అక్కడ ఎక్కడ కూడా కాంపౌండ్ వాళ్ళది ప్రస్తావన ఉండదు. అది కూడా మేము మీకు అందజేయగలుగుతాం ఎంఓయూ. కాకపోతే ఈయన కమిట్మెంట్, ఈయన యాజ్ అన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఈ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎండీ ఆఫ్ హర్ష ఎస్టేట్స్, ఈ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ డెవలపర్ అండ్ ఆల్సో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఇతనే కమిట్మెంట్ ఇచ్చేసి లాస్ట్ పాయింట్ లో కాంపౌండ్ వాళ్ళు కూడా కడతామని చెప్పేశాడు. ముందున్న డ్రైనేజీ, రోడ్లు, మిగతా అన్నిటి కూడా పక్కన పెట్టేసి కాంపౌండ్ వాళ్ళు చుట్టూ కట్టేసేసి లోపలికి వాళ్ళు రానివ్వకుండా ఏం చేస్తారంటే కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టారని చెప్పేసి మనం అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది ఒక అనధికార లేఅవుట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల నేను చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కట్టాల్సి వచ్చింది అని చెప్పారు. అనధికార లేఅవుట్ అని ఒక బోర్డు పెట్టడం వల్ల దాన్ని ఉపయోగించుకొని చాలా వరకు ప్లాట్లు సరెండర్ చేసుకున్నారు అనేది మనకు సమాచారం ఉంది. ఓకే, చాలా వరకు తక్కువ రేటుకి ప్లాట్లు సరెండర్ చేసుకొని ఒక ఎకటా చేసుకున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దాంతో పాటు ఇది ఈ విధంగా అయింది కాబట్టి మేము గోడ కడుతున్నాము. వసూలైన 10 కోట్లు మేము మొత్తం గోడ వెచ్చిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఒక 10 కోట్లు పెట్టేసి ఇంత వాళ్ళకి ఒక 10 కోట్లు అవుతాయా? ఆ కాలంలో 20 సంవత్సరాల క్రితం 2007-2008లో వాళ్ళు గోడ కట్టడం స్టార్ట్ చేసేసారు. తర్వాత ఒక 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయడం జరిగింది. వెంచర్ స్టార్ట్ అవ్వడము, ప్లాట్లు సేలింగ్, వెంచర్ 90, కొన్ని 89 లో కూడా జరిగినాయి, కొన్ని 85, 87 లో కూడా జరిగినాయి. సో అప్పటి నుంచి లేఅవుట్ జరిగింది. లేఅవుట్ సంబంధించి ఇంకొకటి ముఖ్య విషయం ఏంటి అంటే లేఅవుట్లు ఒరిజినల్ కాపీలు అనేటివి గ్రామ పంచాయతీ నుంచి పూర్తిగా తీసివేశారు. అంటే వాటిని మాయం చేశారు. లేఅవుట్లని వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇష్ట ప్రకారం ఆల్టర్ చేసుకొని అట్లా ప్లాట్లు లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గీతలు గీసేసుకొని ప్లాట్లు లేపేసి మీ వచ్చిన వాళ్ళకి మీ ప్లాట్లు పోయినాయి అని చెప్పేసి మీకు వేరే దగ్గర ఇస్తాము. సో మళ్ళీ దాంట్లో మళ్ళీ ఎవరు ఉంటారు? కబ్జాదారు ఎవరు? వీరే అనుభవదారు ఉంటారు. ఒక దగ్గర నుంచి ల్యాండ్ కొనాలంటే ఆ ల్యాండ్ వాల్యూకి కొంచెం ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇస్తేనే వాడు ఇస్తాడు, తక్కువ ఎవరు ఇస్తారు? ఇయ్యాలి కదా. తను ఈ విధంగా చెప్పేసి ఏం చేస్తారంటే నీకు వేరే దగ్గర ఏదో సౌత్ రోడ్ పూట ఏదో ఒక ప్లాట్ ఇచ్చేస్తాను, అది ఇవ్వడానికి కూడా మీరు డెవలప్మెంట్ ఫీజు మధ్యలో అప్పుడు పెండింగ్ ఉంది కదా, దానికి ఇప్పటి వరకు 10% ఇంట్రెస్ట్ చేసుకుని ఉంటే గజానికి 2000 రూపాయల లాగా మీ పూర్తి ప్లాట్ చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి డెవలప్మెంట్ ఫీజు 2000 రూపాయలు వేసుకున్న 200 గజాలకు 4 లక్షల రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మీరే పెట్టుకోవాలి. కొత్త ప్లాట్ ఏదైతే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నామో పెట్టుకుని ఉంటే ఆల్మోస్ట్ ఒక 6-7 లక్షలు మీ చేతిలో ఉంటేనే కొత్త ప్లాట్ మీకు వస్తుంది.
ఇప్పుడు ఈ వెంచర్ కి సంబంధించి అసోసియేషన్ అంటే ఎన్ని అసోసియేషన్ మొత్తం ఇవి? ఇక్కడ వచ్చేసి 126 అనేసి మొత్తం ఉందండి. 126 అనేది మొత్తం లేఅవుట్. ఇందులో వచ్చేసి 13 లేఅవుట్లు ఉన్నాయి. 124 కి సంబంధించి ఒక అసోసియేషన్ ఉంది. దానికి సంబంధించి ప్రెసిడెంట్ వచ్చేసి నల్లమల్లారెడ్డి గారు. మళ్ళా ఇంకొకటి 5 అనేది ఒక సపరేట్ ఉంది. అండ్ దీనికి మల్లారెడ్డి గారి ఏదైతే అసోసియేషన్ ఉందో దానికి కౌంటర్ వచ్చేసి దివ్యానగర్ సింగరేనియస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక సపరేట్ అసోసియేషన్ ఉంది. దానికి సార్ ప్రెసిడెంట్. దీంతో పాటు వచ్చేసి అవతల 6 లేఅవుట్ ఉంటుంది. 6 ABCD ఉంటుంది అవతల సైడ్. 6 ABCD లో వచ్చేసేసి దానికి సపరేట్ అసోసియేషన్ ఉంది. దానికి ప్రెసిడెంట్ వచ్చేసి వారి అల్లుడు గారు సంపత్ గారు ఉంటారు. దానికి కౌంటర్ గా అక్కడ ఉన్నటువంటి హౌస్ ఓనర్లు వీళ్ళ అరాచకాలు భరించలేక కౌంటర్ గా వాళ్ళకు అసోసియేషన్ చేసుకోవడం జరిగింది. దాన్ని గ్రీన్ నెస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటారండి. గ్రీన్ నెస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారా? గ్రీన్ నెస్ట్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సింగరేనియన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది కేవలం ఒకరిది 10 మంది విషయం కాదు, ఇది వచ్చేసి చాలా మంది విషయము. మీరు తెలిసినంత వరకు సమాచారం ఉంటే మీరు కొత్తగూడెం, భద్రాద్రి, మీరు ఖమ్మము, వరంగల్, కరీంనగర్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది కూలగొట్టడం వల్ల అక్కడ హైడ్రా రంగనాథ్ కమిషనర్ గారికి ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోలకి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. కొంతసేపట్లో అవి కూడా మీకు మీడియాలో కనిపిస్తాయి. ఇప్పుడు మెయిన్ రోడ్ ఇదేనా? ఇక్కడ నుంచి లేఅవుట్ చేయడానికి ఇప్పటి వరకు ఇది మెయిన్ రోడ్. యాక్చువల్ గా ఈ మెయిన్ రోడ్ ని పూర్తిగా కబ్జా చేసేసుకొని ఆయన అడ్డంగా ఏదైతే గేట్ పెట్టినాడు స్కూల్ కోసం కాదండి, ఆయన ఇంటి కోసం పార్కింగ్ పెట్టుకోవడానికి చేసుకున్నది పార్కింగ్. ఇప్పుడు అక్కడ వరకు ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏదైతే 20 గుంటలు అంటున్నాడు కదా, నువ్వు 20 గుంటలకే నువ్వు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలి. అది కాకుండా రోడ్ అనేది 20 గుంటల దాకా అయితే రోడ్ అయితే ఉన్నది, ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ గేట్ ఎందుకు పెట్టి పార్కింగ్ వాడుకుంటున్నాడు? ఒక రోడ్డుని పార్కింగ్ వాడుకోవచ్చా? వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక సపరేట్ అసోసియేషన్ ఉంది. దానికి సార్ ప్రెసిడెంట్. దీంతో పాటు వచ్చేసి అవతల 6 లేఅవుట్ ఉంటుంది. 6 ABCD ఉంటుంది అవతల సైడ్. 6 ABCD లో వచ్చేసేసి దానికి సపరేట్ అసోసియేషన్ ఉంది. దానికి ప్రెసిడెంట్ వచ్చేసి వారి అల్లుడు గారు సంపత్ గారు ఉంటారు. దానికి కౌంటర్ గా అక్కడ ఉన్నటువంటి హౌస్ ఓనర్లు వీళ్ళ అరాచకాలు భరించలేక కౌంటర్ గా వాళ్ళకు అసోసియేషన్ చేసుకోవడం జరిగింది. దాన్ని గ్రీన్ నెస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటారండి. గ్రీన్ నెస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారా? గ్రీన్ నెస్ట్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సింగరేనియన్స్ అసోసియేషన్ వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది కేవలం ఒకరిది 10 మంది విషయం కాదు, ఇది వచ్చేసి చాలా మంది విషయము. మీరు తెలిసినంత వరకు సమాచారం ఉంటే మీరు కొత్తగూడెం, భద్రాద్రి, మీరు ఖమ్మము, వరంగల్, కరీంనగర్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది కూలగొట్టడం వల్ల అక్కడ హైడ్రా రంగనాథ్ కమిషనర్ గారికి ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోలకి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. కొంతసేపట్లో అవి కూడా మీకు మీడియాలో కనిపిస్తాయి. ఇప్పుడు మెయిన్ రోడ్ ఇదేనా? ఇక్కడ నుంచి లేఅవుట్ చేయడానికి ఇప్పటి వరకు ఇది మెయిన్ రోడ్. యాక్చువల్ గా ఈ మెయిన్ రోడ్ ని పూర్తిగా కబ్జా చేసేసుకొని ఆయన అడ్డంగా ఏదైతే గేట్ పెట్టినాడు స్కూల్ కోసం కాదండి, ఆయన ఇంటి కోసం పార్కింగ్ పెట్టుకోవడానికి చేసుకున్నది పార్కింగ్. ఇప్పుడు అక్కడ వరకు ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏదైతే 20 గుంటలు అంటున్నాడు కదా, నువ్వు 20 గుంటలకే నువ్వు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలి. అది కాకుండా రోడ్ అనేది 20 గుంటల దాకా అయితే రోడ్ అయితే ఉన్నది, ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ గేట్ ఎందుకు పెట్టి పార్కింగ్ వాడుకుంటున్నాడు? ఒక రోడ్డుని పార్కింగ్ వాడుకోవచ్చా? వాడుకోవద్దు కదా. ఇన్ని రోజుల దాకా వాడుకున్నాడు కదా. అదే అడగండి, క్వశ్చన్ అడగండి. ఇన్ని రోజుల దాకా రోడ్డుని మీరు పార్కింగ్ కదా ఎట్లా వాడుకుంటారు? పబ్లిక్ రోడ్ కదా అది. మేము హైడ్రాకి 8 ప్రూఫ్లు దీనికి వ్యతిరేకంగా, అది చట్ట వ్యతిరేకంగా వాళ్ళు తయారు చేసుకున్న ఒక సమోసా, మీరు దాన్ని కొరుకు తినండి అని చెప్పేసి ఇచ్చాము. వాళ్ళు కొరుకు తిన్నారు. ఎలా సిబ్బంది మీరు అన్నది కరెక్టే. అది సిబ్బంది వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర రోజువారీ కూలికి వస్తారు. సో ఇక్కడ మాకు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఏ రోజు అయితే మీరు ఇది ఇల్లీగల్ ల్యాండ్ అండ్ ఇది ఇక్కడ నుంచి రోడ్ ఉందని మీరు ప్రూవ్ చేసిన రోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. ఆ రోజు ఛాలెంజ్ చేశారు, మేము ప్రూవ్ చేసాము. ప్రూవ్ చేస్తే ఇప్పుడు మల్లారెడ్డి గారు వెళ్ళిపోతే ఇప్పుడు అదేమవుతుందని అంటే ఇక్కడ ఉన్నటువంటి కూలీ చేసే వాళ్ళకి రోజువారీ కూలీ దొరకనే ఒకటువంటి భయంతో వాళ్ళు ఈ రోజు వచ్చేసి ఆయన సపోర్ట్ గా నిలవడం జరిగింది. అదే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకా చాలా వరకు ఇల్లు కడతారు, చాలా డెవలప్మెంట్ వస్తుంది, చాలా వాళ్ళకు కూడా పని దొరుకుతుంది. మీరు ఎటువంటి చింత చెందాల్సిన అవసరం అని చెప్తున్నారు. వాళ్ళు రోజువారీ కూలీలు. ఆయన ఏం చేస్తారంటే కొంతమందికి అక్కడక్కడ మిగిలిన దగ్గర చిన్న చిన్న చిప్పలు ఇచ్చేసేసి వాళ్ళని ప్లాట్ ఓనర్ లాగా చూపించడం జరుగుతుంది. అవి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పనికిరావు, దేనికి పనికిరావు. రేపు ఒక అసోసియేషన్ ఎలక్షన్ అయితే ఇట్లాంటి వాళ్ళు మాకు అక్కడ పనికొస్తారనే ఉద్దేశం మీద వాళ్ళకు ఒక ఏమంటారు 50 గజాలు, 20 గజాలు, 30 గజాలు వాళ్ళ పేరు అని చెప్పేసి వాళ్ళని ఓటర్ లాగా తయారు చేశాడు ఆల్రెడీ.
సో అది యాక్చువల్ జరిగింది. అది వాళ్ళకి ఎవరికి కూడా ఇల్లు లేవు. వాళ్ళు ఎప్పటికి కూడా 20-30 గజాల్లో ఎవరు వచ్చి ఇల్లు కట్టుకోరండి. వాళ్ళని ఓనర్ లాగా తయారు చేస్తున్నారు అంతే.